వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. హిందూపురంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా దేవాలయాల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. నేను ప్రస్తుతం సత్యనారాయణపేటలో శ్రీ శేషసాయి సంస్థాన్ దేవాలయంకి వెళ్తున్నాను. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ వేడుకలు నిర్వహించారు. ఈ వీడియో మీకు తీసి చూపిద్దామని ఇక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా సత్యనారాయణపేట మెయిన్ ఎంట్రన్స్. ఇదే లైన్లో కాస్త ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చూడవచ్చు, మెయిన్ ఎంట్రన్స్ రాగానే ఇక్కడ ద్వారకా నగర్ అని ఉంది, చూస్తున్నారు కదా. ఈసారి గురు పౌర్ణమి సెలబ్రేషన్స్ చాలా బాగా చేశారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా శేషసాయి సంస్థాన్లో ఘనంగా నిర్వహించారు. ఈసారి సురేఖ గారు వినూత్నంగా ఆలోచించి సాయిబాబా దేవాలయాన్ని ద్వారకా నగర్గా మార్చి షిరిడీలో బాబా గారు నిజ జీవితంలో ఎలా ఉండేవారో అదే విధంగా రూపకల్పన చేశారు. ఈ దేవాలయంలో సాయిబాబా వారు మాత్రమే కాదండి, మిగతా దేవులను కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ సాయిబాబా వారు, అలాగే నాగులకట్ట, రావి చెట్టు, వినాయకుడు, ఈశ్వరుడు, జిమ్మి చెట్టు, వేప చెట్టు, సీతారామ లక్ష్మణులు, దుర్గాదేవి, దత్తాత్రేయుడు, చాలా దేవుళ్ళ విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. మీరెప్పుడైనా ఒక్కసారి వెళ్ళి ఇక్కడ సందర్శించి చూడండి. గురువారం ప్రత్యేకంగా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు భక్తుల సహస్రాలచే స్వామివారికి అభిషేకం చేస్తారు. 9:30 మహామంగళహారతి ఉంటుంది. సాయినాథ్ మహారాజ్ కి జై. హిందూపుర ప్రజలందరికీ షిరిడి శేషసాయి సంస్థాన్ తరపున గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మన సత్యనారాయణపేటలో గల షిరిడి శేషసాయి సంస్థాన్లో ఈరోజు మన సాయినాథుడు గురు పౌర్ణమి సందర్భంగా నింబ వృక్షపు ఛాయలో సాయినాథునిగా దర్శనమిస్తున్నారు. ఆయన దగ్గర ఉన్న బాయిజాబాయి, మహల్సాపతి, బూటి, మన షిరిడీలో బాబా మందిరం కట్టించిన బూటి అందరూ ఇక్కడే దర్శనమిస్తున్నారండి. 3 రోజులుగా ఘనంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. మొదటి రోజు గణపతి హోమ, సాయినాథ హోమ, రెండవ రోజు 108 రకాల నైవేద్యాలు బాబాకు సమర్పించినామండి. 3వ రోజు సాయినాథునికి ప్రత్యేక అలంకరణ చేసి పొద్దున 10 గంటల వరకు భక్తుల స్వహస్తాలతో పాలాభిషేకం చేశాం. సాయంకాలం 7 గంటలకు అట్లే బాబావారి పల్లకి ఉత్సవం జరుగుతుంది. భక్తులందరూ పాల్గొనేసి బాబావారి పల్లకి సేవలు చూసి ఆలకిద్దాం. జై సాయిరామ్. అందరికీ నా వందనాలు. సో ఈరోజు గురు పౌర్ణమి. సో ఈరోజు ముఖ్యంగా బాబా గారి దర్శనం చేసుకొని ఇప్పుడే నేను బయటకు వస్తున్నాను. ఈరోజు గురు పౌర్ణమి. సో ఈరోజు బాబా గారి గుడికి వచ్చి దర్శనం చేసుకున్నాము. సో ఈయన బ్లెస్సింగ్స్ ఈరోజు తీసుకుంటే మనం జీవించేంత వరకు ఆయన ఆశీర్వాదాలు మనం వెనకంటే ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ ప్రజలు బాబా గారి ఆశీర్వాదం తీసుకొని ఆయన ఆశీస్సులు పొంది మీ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. Sai
పిల్లవానికి మాటలు రాదు. ఓకే సార్లు సేవలు చేసినప్పటి నుంచి మాటలు బాగా ఫోటో సెల్లో కనపడితే సార్ ఆనందం. बोलो जयनाथ महाराज।